ధర్మం ఎలా ఆచరించాలి అనేది చాలా వరకు ఎవరికీ అర్థం గావట్లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే నిద్ర లేచామా, మన పని మనం జేసుకున్నామా, వండుకున్నామా, పని జేసుకున్నామా, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళుంటే ఆఫీస్ వాళ్ళు, లేతే ఇంటి పనుంటే ఇంటి పను, తిన్నామా, పడుకున్నామా, సంపాదించామా, బ్యాంక్ బ్యాలెన్స్, సినిమా. ఇదే జీవితం, ఇదే ధర్మం అనుకుంటున్నారు. ఆహాహా! ఇదే జీవితం వరకే. ధర్మం అనే పదం వాళ్ళకి తెలీదు. మరి ఎలా ఈ ధర్మాచరణ అనేది కాదమ్మా ఈ ఇప్పుడు సామాన్యమైన వాళ్ళకి అంటే ఆహ్, అందుద్ది వాళ్ళు వింటారు. మనం చెప్పేవాళ్ళు ఉండాలి. చెప్పేలా చెప్పాలి. ఓకే. ఇప్పుడు మనం పిల్లలున్నారమ్మా. హ్మ్. మనం చెప్పేలా చెబితే వింటారు. అందరూ చెడ్డ పిల్లలే ఉంటారా? నేను ఒక ఊరు వెళ్ళాను. నర్సాపురం దగ్గర. గట్టిగా సంవత్సరం అవ్వదు. కృష్ణాష్టమికి ముందు. ఆహా! వెళ్తే ఓ పల్లెటూరు. హ్మ్. పిల్లలు వచ్చారు. పెద్దవాళ్ళొచ్చారు. అందులో ఆడపిల్లలు కొందరు గాజులేసుకోలే. నాన్న గాజులు వేసుకోవాలి కదరా! మీరు ఆడపిల్లలు కదా! అని వాళ్ళకు ఒక మాట చెప్పాను. 3 మర్చిపోకూడదురా తల్లి. కట్టు, బొట్టు, జుట్టు. అప్పుడే మీరు హిట్టు అన్నాను. అలా నేను అక్కడున్న పిల్లల్ని ఇక్కడ ఎంతమంది ఆడపిల్లలున్నారు అని నుంచోమన్నా. అందరూ నుంచున్నారు. హ్మ్. ఆడపిల్ల, ఆడపిల్ల, ఆడపిల్ల అని వీళ్ళు ఆడపిల్లలు, వీళ్ళు కాదు అన్నా. అదేంటి అందరూ ఆడపిల్లలేగా. ఈ గాజులేసుకున్న వాళ్ళు మాత్రం ఆడపిల్లలు, వీళ్ళు బోడి పిల్లలు. హ్మ్. మీరు నమ్మండమ్మా, నేను ఉపన్యాసం ముగించే లోపల ఒక్కొక్క పిల్ల ఇంటికెళ్ళిపోయింది. గాజులేసుకొచ్చేసింది. ఎంత గ్రేట్ కదా! ఆ! నేనేం తిట్టలేదు, ఆ! అరవలేదు. ఇగో వీళ్ళు ఆడపిల్లలు అందుకని ఇటు కూర్చోవాలన్నా. ఆ! గాజులేసుకున్న పిల్లలందరిని ఇటు కూర్చోబెట్టాను. వాళ్ళు అలా కూర్చున్నారు. మరి వాళ్ళతో సమానం కాలేదుగా. హ్మ్. అందుకేగా వెంటనే ఇంటికెళ్ళేసి చక్కగా బంగారు తల్లులు. మన పిల్లలు బంగారు తల్లులు. చెప్పేవాళ్ళు లేక. పొద్దున్న వాగ్దేవి బంగారు తల్లి. ఆ! 10 ఇయర్స్ కూడా ఉంటాయో ఉండవో. 'హద్దులేదురా' సినిమాలో ఒక పాట పాడింది. ఇంకా వేరే వాటిలో కూడా పాటలు పాడింది. చక్కగా పరికిణి వేసుకొని, చక్కగా మా బంగారు తల్లి, మా పిల్ల అలా వచ్చింది. అలా ఎందుకొచ్చింది? పెంపకం. అలా కాకుండా ఇంకోలా కూడా పెంచొచ్చు. అందుకని పెంపకం చాలా ప్రధానం. ఎవరి ద్వారా ఒక వ్యక్తి నిర్మాణం అవుతాడు? 100లో 90% అమ్మా నాన్న ద్వారానే. ఆ తర్వాత గురువులు, తర్వాత సమాజం. అందరి ప్రభావం మన మీద పడుతుంది. అందరి ప్రభావం ఉంటుంది. ఎక్కువ ప్రభావం అమ్మ, తర్వాత నాన్న, తర్వాత వారి స్నేహితులు, గురువులు, బంధువులు, సమాజం. ఏవండీ ఎవడైనా పుట్టినప్పుడు మందు కొడతాడా? పుట్టినప్పుడు ఎవడన్నా ప్యాకెట్ ఆడతాడా? పుట్టినప్పుడు ఎవడన్నా సిగరెట్ తాగుతాడా? మరి ఇవన్నీ ఎప్పుడొచ్చినియి? ఎవడో అంటిచ్చాడు. ఎవడో అంటిచ్చాడు. దీనికి భగవద్గీత సమాధానం చెప్తుంది. కారణం గుణసంగస్య. అసంగ దోషం. వాడు చెయ్యకూడని సాంగత్యం చేశాడు. ఇప్పుడు బిన్ లాడెన్ ఉన్నాడు. అతను కూడా పాలు తాగాడుగా వాళ్ళ అమ్మ దగ్గర. ఏం రక్తం ఏం తాగలేదుగా. మరి అలాగా ఆ పెద్ద విమానాలతో పెద్ద పెద్ద బిల్డింగులు కూల్చేయాలి. అతను ఇంజినీర్ అంట. హ్మ్. ఆ! ఇంజినీర్ కట్టాలి గాని కూల్చకూడదుగా. అలాంటి ఆలోచనలు ఎలా వచ్చుంటాయంటారు? అంటే మస్తకంలోకి ఏదో పుస్తకం ఎక్కింది. సాహవాస దోషం అదే అంటారా? అంటున్నా. కారణం గుణసంగస్య. కాబట్టి ఎవరన్నా చెడిపోవడానికి కారణం అటువంటి లక్షణాలు. ఇప్పుడు మొన్న ఎవరో పిల్లోడొచ్చాడు. నేను ఒక పండిద్దాం అనుకున్నా. మధ్యాహ్నం పూట వచ్చాడు. అంటే మేము చర్చికెళ్తామండి అన్నాడు. పేరేంటి? శివుడి పేరు. అంటే వాళ్ళ నాన్న శివాలయానికెళ్ళాడు. తర్వాత పుట్టాడు. ఆ శివుడి పేరు పెట్టాడు. అతనికి శివారాధన కంటే ఎవరో శవారాధన ఎక్కిచ్చారు. అలా వెళ్ళాడు. అందుకని మనిషికి సాంగత్యం చాలా ప్రభావం చూపిస్తుంది. అందుకే ఇందాక చెప్పాను. దుర్లభం మానుషం జన్మం, దుర్లభం మోక్షత్వం, దుర్లభం మహాపురుష సంశయం. ఆఖరి చాలా ముఖ్యం. మహాపురుషుల యొక్క సాంగత్యం. ఈ ధర్మాచరణకు ఈ మహాపురుషుల సాంగత్యం దోహదపడుతుందంటారు. అదే ముఖ్యము. నాటు దోహదపడ్డం. ఓకే. ముఖ్యం. ఓకే. ట్రాన్స్‌ఫార్మ్ అంటే ఏంటమ్మా? మార్పు చెంది వీడేనా? ఇంతకుముందు ఎలా ఉండేవాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు అంటుంటాంగా. అంత మార్పు ఎలా వస్తుంది? అటువంటి సాంగత్యం. అందుకే చెప్పారుగా శంకరాచార్యులు వారు. ఏం చెప్పారు? సత్సంగత్వే నిస్సంగత్వం, హ్మ్. నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిర్మలతత్వం, నిర్మలతత్వే జీవన్ముక్తి. భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ మూఢమతే.